వెల్కమ్ టు రాము ఆల్గో ట్రేడింగ్. సో నిఫ్టీ వచ్చేసి మనము ఈ మంత్ స్టార్టింగ్ అప్పుడే డిస్కషన్ చేసుకున్నాం. పెద్ద మూమెంటం అనేది మనకు ఉండదు. సో మ్యాక్స్ టు మ్యాక్స్ 24,300 పైన లేదా 23,500 వరకు వెళ్ళడానికి పాసిబిలిటీస్ ఉందనేసి డిస్కషన్ చేసుకున్నాము. అండ్ మంత్ ఎండింగ్కి వచ్చేసరికి మార్కెట్ పెరగచ్చు. అండ్ మే 20th తర్వాత నుంచి మనకి టర్నింగ్ పాయింట్ ఉంటుందని చెప్పేసి మనము డిస్కషన్ చేసుకున్నాము. దానికి తగ్గట్టుగా మీకు వాట్సాప్లో ఇన్ఫర్మేషన్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాను. సో ప్రజెంట్గా మే మంత్ స్టార్ట్ అయినప్పటి నుంచి మనకు నిఫ్టీలో మూమెంటం ఏమొచ్చిందో ఒకసారి చూద్దాం. సో మే వచ్చేసి మనకి ఆల్మోస్ట్ ఆల్గా మే 4th నుంచి మే కాంట్రాక్ట్ స్టార్ట్ అయింది. అంటే మనకు ప్రీవియస్ మంత్లోనే మే కాంట్రాక్ట్ స్టార్ట్ అయింది. ఈవెన్ మనం మే మంత్గా చూసుకుంటున్నాము. మే మంత్ నుంచి ఆల్మోస్ట్ ఆల్గా మార్కెట్ పెద్ద మూమెంటం ఏమీ లేదు. సో స్టార్ట్ అయిన కాంచి ఇక్కడికి చూసుకుంటే పెద్ద డిఫరెన్స్ ఏమీ మనకు కనపడలేదు. సో రేపు కూడా ఒక పాజిటివ్ న్యూస్తో రేపు ఎక్స్పైరీ ఉంటుంది కాబట్టి ఎక్స్పైరీకి ఇంకొక పాజిటివ్ నోట్తో క్లోజ్ అయ్యే ఛాన్సెస్ ఉంది. అండ్ ఇంట్రాడే పరంగా మనకు మార్కెట్ ఎలా రియాక్ట్ అవుతుంది? సో ఆల్మోస్ట్ ఆల్ మనకి ఏంటంటే ఒక ట్రయాంగిల్ ప్యాటర్న్ బ్రేక్అవుట్ ఆల్రెడీ ఇచ్చేసింది. సో ఈరోజు దాన్ని హానర్ చేస్తూ గ్యాప్ అప్లో ఓపెన్ అయిపోయింది. సో ఈ గ్యాప్ అప్ కనుక ఓపెన్ అయిపోతే మనకి నెక్స్ట్ రేంజ్ వచ్చేసి ఇక్కడ ఉంది. సో ఇక్కడ రేంజ్ కొలిసేటప్పుడు కూడా క్లియర్గా చెక్ చేసుకోండి. వాట్ ఎవర్ ఈ రేంజ్ ఎంతైతే ఉంటుందో ఆ రేంజ్ని ఇక్కడ తీసుకున్నాను. ఓకే, ఇక్కడ ఏదైతే రేంజ్ ఉందో అదే రేంజ్ని ఇక్కడ పెట్టాను. ప్లస్ మీకు ఇక్కడ ట్రెండ్ లైన్కి టచ్ అవుతుంది. సో ఈ ట్రెండ్ లైన్ టచ్ కావడానికి కారణం ఏంటంటే ఆల్రెడీ అప్ సైడ్ నుంచి ఒక ట్రెండ్ లైన్ వేశాను. సో ఈ ట్రెండ్ లైన్ వరకు మార్కెట్ వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంది. అంటే 24,300 వరకు దేర్ ఈజ్ ఏ పాసిబిలిటీస్ మనకు నెక్స్ట్ వీక్ అంటే జూన్ 1st వీక్ కల్లా టచ్ కావడానికి ఛాన్సెస్ ఉంది. సో ఇప్పుడేంటి 24,020 ఉంది, కానీ 300 టచ్ కావడానికి నేను నెక్స్ట్ వీక్ వరకు మళ్ళీ చెప్తున్నాను. సో దేర్ ఇస్ ఎ పాసిబిలిటీస్ ఉంటాయి. ఎప్పుడు కూడా మనకి మాన్సూన్ సీజన్ స్టార్ట్ అయ్యే ముందు మార్కెట్ పెరుగుతుందని చెప్పేసి ఇంతకుముందు చాలా మీటింగ్లో చెప్పాను. సో దాని తగ్గట్టుగా లాస్ట్ 2 days నుంచి ఆ డిస్కషన్ స్టార్ట్ అయ్యాయి కాబట్టి మార్కెట్లో అప్ ట్రెండ్ అనేది కనబడింది. అండ్ ఇక్కడ ఏదైతే హై అండ్ లో వేసానో ట్రెండ్ లైన్ మీకు అది డే కూడా సూటబుల్గా ఉంటుంది. ఒకవేళ మనం డే చార్ట్ కనుక తీసుకుంటే సో డేలో కూడా అదే ఉంది. సో కాబట్టి పాసిబిలిటీస్ మనకు 24,300 వరకు వెళ్ళడానికి నిఫ్టీ ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. సో అక్కడ నుంచి మళ్ళీ పైకి వెళ్తే 24,470 మళ్ళీ 24,600. సో అక్కడి వరకు మనకేంటంటే మార్కెట్ మళ్ళీ డబుల్ టాప్ అవుతుంది. సో 5 minutesలో మళ్ళీ ఒకసారి చార్ట్ను అబ్జర్వ్ చేద్దాం. సో ఈరోజు కంప్లీట్గా మార్కెట్ అప్ ట్రెండ్లోనే తీసుకుంది. ఫస్ట్ 5 minutes కింది కూడా రాలేదు. ఆల్మోస్ట్ ఆల్ అదే రేంజ్లో మార్కెట్ మూవ్ జరిగింది. ఎప్పుడైతే మనకు ట్రెండ్ లైన్ అంటే సపోర్ట్ లైన్ బ్రేక్ చేసేటప్పుడు గ్యాప్ అప్ ఇస్తే దెర్ ఇస్ ఎ పాసిబిలిటీస్ గ్యాప్ ఫిల్ చేయడానికి ఉంటుంది అండ్ మీకు టార్గెట్ హిట్ కావడానికి ఛాన్సెస్ ఉంది. సో కాబట్టి మీరు 24,300కి అండ్ 23,800 మధ్యలో పొజిషన్స్ను చెక్ చేసుకోండి. ఈజీగా మనకు వర్కౌట్ అవుతుంది. సో ఒకవేళ ఫాల్స్ బ్రేక్అవుట్ వచ్చినా కానీ అంటే మార్కెట్ మళ్ళీ ఫాల్స్ బ్రేక్అవుట్ వచ్చినా ఆల్మోస్ట్ ఆల్ 23,700 వరకు దెర్ ఇస్ ఏ పాసిబిలిటీస్. సో జనవరి 1st వీక్ వరకు అంటే జూన్ కాంట్రాక్ట్తో కనుక మనం చూసుకుంటే 24,300 అండ్ 23,700 వరకు మనకి మార్కెట్ రేంజ్ అనేది కనబడుతుంది. సో ఇక్కడ నుంచి ఇంకేదైనా పాజిటివ్ న్యూస్లు కనబడితే మనం హ్యాపీగా మార్కెట్ను 24,600 to 24,800 వరకు మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అంటే జూన్లో కూడా మనకి దేర్ ఇస్ ఏ పాసిబిలిటీస్ 24,800 వరకే ఎక్స్పెక్టేషన్ కనబడుతుంది. సో జూన్ ఎండింగ్ వరకు కూడా జూన్ మంత్లో కూడా పాజిటివ్ టర్న్ క్లోజ్ అవుతే 24,800 వరకు వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంది.